శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, ఒక లగ్న కుండలిని మనం పరిశీలించి చూసినప్పుడు అందులో భావాలు ఒక 12 భావాలు కనిపిస్తాయి. అవునండి. ఆ భావాలు అంటే ఏ భావం ఏ స్థానాన్ని బట్టి ఉంటుందనే దాని గురించి చాలామంది కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అవును. అవును. అసలు మొదటి భావం నుంచి 12 భావాల్లో మన కుటుంబం పైన, మన రిలేషన్స్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? మీకు జ్యోతిష్ శాస్త్రం అంతా గూడా ఈ 12 భావాలు, 27 నక్షత్రాలు, హ్మ్. 9 గ్రహాల మీదే ఉంటుంది. మన అవును. పూర్వజన్మ కర్మ మొత్తం ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఆ! లగ్నము అంటే జీవుడు. ఓకే. అతని యొక్క తత్వము, హ్మ్. అతని యొక్క నేచరు, అతని బలహీనత, బలము అన్నీ లగ్నంలో ఉంటాయి. ఓకే. మనం బాగా ఫ్లోరిష్ అవుతున్నాము, మనం చక్కగా గ్రో అవుతున్నామంటే లగ్నం బావుంటుంది. అంటే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తి లగ్నానికి ఉంటుంది. అంటే మనం చూడండి చాలామంది కష్టాలొస్తాయి గానీ కొంతమంది నిలబడతారు. అవును. ఏం కాదని. హ్మ్. కొంతమంది అమ్మో అని భయపడిపోతారు. హ్మ్. కారణం ఏంటి అంటే లగ్న బలం లేదు అని అర్థం. దాన్నే హ్మ్. లగ్నము, లగ్న బలము అంటారు. ఈ లగ్న బలం 2 రకాలుగా ఉంటుంది. ముహూర్తం పెట్టే లగ్నం వేరు, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం వేరు. ఇది. ఇక రెండవ భావం లగ్నం నుంచి సెకండ్ హౌస్. హ్మ్. ఇది మీ యొక్క సంపాదన విషయాన్ని చెప్తుంది. ఓకే. అంటే మీరు ఎంత సంపాదిస్తారు? మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది? మీకు మీ కుటుంబ సభ్యులతో ఉండేటువంటి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి? కుటుంబంతో కలిసి ఉంటారా? లేకపోతే కుటుంబంతో విడిగా వేరే ప్రాంతానికి ఉద్యోగం కోసమనో వేరే ప్రాంతానికి వెళ్తారా? అనేది సెకండ్ హౌస్ చెప్తుంది చాలా స్పష్టంగా. ఓకే. ఇక మూడవ భావం సిబ్లింగ్స్‌తో ఉండేది, మీరు చేసే ప్రయత్నము, మీ యొక్క దాయాదులు, మీ కమ్యూనికేషన్స్ చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. థర్డ్ హౌస్ బావుంది. కమ్యూనికేషన్ సరిగ్గా లేవు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలీదు, ఆవిడకి తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెబుతున్నాడో, అసలు ఏం అర్థం చేసుకుంటున్నాడో, ఎక్కడ భయపడాలో అర్థం కాదు, ఎక్కడ ధైర్యంగా ఉండాలో అర్థం కాదు. అది. అయితే ఈ మూడో భావం బాగుంటే అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని అతని వే ఆఫ్ డేరింగ్ గాని, వే ఆఫ్ ఇది గాని చాలా బాగుంటుంది. దారిద్ర స్థానం అంటారు మూడో స్థానాన్ని. అంటే నీకు భయం ఉంటే దారిద్ర్యమేగా మరి. అవును. ఈ ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు గానీ, భయమే లక్ష్మి అనలేదు కదా! ఓకే. అట్లా. ఇక నాలుగో స్థానం. మీరు గృహం కట్టుకోవాలనుకుంటే, మీరు ఎప్పుడు కట్టుకోగలుగుతారు? మీకు గృహయోగం ఎలాంటిదుంది? మంచి గృహం ఉందా? నార్మల్ గృహం ఉందా? విద్యా సంబంధించిన విషయం ఎలా ఉంటుంది? హ్మ్. తల్లిగారితో ఉండే రిలేషన్ ఎలా ఉంటుంది? మీ పేరు మీద అసలు గృహం ఉండొచ్చా? వాహనం ఉండొచ్చా? ఉండకూడదా? చాలామందికి ఈ విషయం తెలియక వాళ్ళ పేరు మీద గృహం కట్టుకోకూడదని తెలిసి కూడా వాళ్ళ పేరు మీద కొనుక్కుంటారు. అప్పుడు కష్టాలు స్టార్ట్ అవుతాయి. నేను అలాంటి కేసెస్‌లో ఒక కేస్ చూసా. 16 గృహాలు కట్టుకొని అమ్మేసాడు ఆయన. ఎందుకంటే ఆయన జాతకంలో గృహయోగం సరిగ్గా లేదు. అలా లేనప్పుడు వాళ్ళ పేరు మీద కొంటే, వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకి మళ్ళీ కష్టం వచ్చి ఆ గృహాన్ని అమ్ముకునేదాకా కష్టం పోదు. ఆ రకంగా ఎప్పుడైతే ఈ నాలుగో భావం బాగోలేదో వెంటనే వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద, అంటే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీదో, పిల్లల పేర్ల మీదో, లేదా తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోవాలి ఇల్లు. ఆయన పేరు మీద ఉండకూడదు. సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే ఫోర్త్ హౌస్ పాడైతే. ఎప్పుడైనా ఫోర్త్ హౌస్ పాడైతే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా డిస్టర్బ్ అవ్వడం. కొంతమందికి తల్లితో విరోధాలు ఉంటాయి. చాలా రేర్ కేసెస్. ఏంటంటే మా అమ్మగారు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. కొన్ని ఇళ్లల్లో చూడండి, నలుగురు పిల్లలు ఉంటాయి. ఆ నలుగురిలో ముగ్గురిని బాగా చూసుకుంటేది వేరే ఆ ఒక్కడితో ఇబ్బంది ఉంటది. ఎందుకంటే దాన్ని మాతృదోషము అంటారు. మాతృశాపాలు, మాతృదోషాలు అంటే ఈ జీవుడు కృతజన్మలో తల్లిని సరిగ్గా చూసుకోలేదు. అది మాతృశాపం రూపంలో వచ్చింది. ఇక పంచమ స్థానం నీకుండే ఫ్రెండ్స్, నీకుండే తెలివితేటలు, మీకుండేటువంటి క్రియేటివిటీ ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉంటాయి. అంటే సంతానం లేట్ అవుతుందా? ఎర్లీగా అవుతుందా? ఒకవేళ అయితే సంతానం యొక్క జీవితం ఎలా ఉంటుందనేటువంటిది నీ యొక్క జాతక చక్రంలో ఉంటుంది. కొంతమందికి సంతానం కలిగిన తర్వాత బాగా కలిసొస్తుంది. అది కూడా ఉంటుంది. ఆరో భావం. సిక్స్త్ హౌస్ ఏంటంటే రుణము, రోగము, శత్రుత్వాలు. నీ పూర్వజన్మ కర్మ ఆరో భావంలో ఉంటుంది. సో, పూర్వజన్మ కర్మస్థానము కాబట్టి ఈ ఆరో భావంలో ఉండే గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వడం. 6లో అధిక పాపగ్రహాలు ఉంటే మాటిమాటికి గొడవలు అవ్వడం. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇక ఏడవ భావం వీళ్ళకొచ్చే జీవిత భాగస్వామి. అంటే లైఫ్ పార్ట్నర్ అలాంటి వాళ్ళు వస్తారు. ఎప్పుడు వివాహ యోగ్యం ఉంది. వచ్చే జీవిత భాగస్వామితో వీళ్ళకుండే రిలేషన్ ఏంటనేది 12వ స్థానంలో తెలుస్తుంది. 7వ స్థానం 2 చూసుకుంటారు. ఓకే. అలాగే సామాజిక విషయాలన్నీ సప్తమ స్థానంలో ఉంటాయి. ఇక అష్టమం
అష్టమ స్థానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆయుష్, మనిషి యొక్క ఆయుష్ ఎలా ఉంది, తాతగారి ఆస్తి పరిస్థితి ఏమిటి, యాక్సిడెంట్స్ ఏమైనా అవుతాయి అనేది అష్టమంలో ఉంటుంది. ఇక భాగ్యభావం కనుక తీసుకుంటే అతని యొక్క ఉన్నత విద్య, గురువులు, ఇతను వెళ్ళవలసిన క్షేత్రాలు ఇవన్నీ 9వ భావంలో ఉంటాయి. ఇక దశమ భావం ఇతను చేసే వృత్తి, కెరియర్. కొంతమంది చూడండి మంచి కెరియర్, దశమం బాగుంటాయి, సెకండ్ హౌస్ బాగాలేదనుకోండి, అందులో పెద్దగా డబ్బులు రావు. నేను ఒక 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 జాతకం చూశాను. కెరియర్ చూస్తే గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి జాబు. ఈమె ఆలోచన అంటే చాలా మంచి ఆలోచన, నేను తప్పనట్లేదు అది. అందులో విపరీతంగా అంటే ఇంకా ఎట్లా అంటే యాక్చువల్గా లంచం తీసుకోవడం పూర్తిగా తప్పు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అందరికీ వస్తుంటాయి, కానీ మాత్రం వద్దంటుంటుంది, నాకు వద్దు నేను తీసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హౌస్ కేతు సంబంధం ఉంది, అందుకని అధర్మపరమైనటువంటి ధనం రాదు ఈవిడికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఎవరి దగ్గర లాక్కోవట్లేదు కదా, కంపెనీలు ఇస్తున్నాయి కదా మాకు ఈ పని చేసి పెట్టమని, నీకేంటి బాధ, నువ్వు ఎందుకు తీసుకుంటే నేను తీసుకోను. ఎందుకు అంటే ఆ జాతక చక్రంలో చాలా స్పష్టంగా ధర్మబద్ధమైనటువంటిదే ఉంది, కానీ ఇల్లీగల్ మనీ తీసుకునే యోగం లేదు అక్కడ. అది కూడా యోగమే, దాని వల్ల పట్టుబడడం కూడా యోగమే, మళ్ళీ దాని తర్వాత దాని వల్ల లోపలిపోవడం కూడా యోగమే, అన్ని యోగాలే. చెప్తున్నా నేను మీకు. అట్లాగే 11th హౌస్ వీళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, వీళ్ళు ఎంజాయ్ చేస్తారా చేయరు లైఫ్ అనేది చెప్తుంది. 12th హౌస్ 12వ భావం అంటే ఏంటంటే విదేశీ యోగము, వివాహ జీవితము, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, మీ యొక్క తండ్రి యొక్క ఆస్తి, మీకుండే వ్యసనాలు, ఇవన్నీ 12వ భావం చెప్తాయి. అంటే అక్కడ ఉండే గ్రహాలు ఆ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అనాలిసిస్ ఉంటుంది. ఆస్ట్రాలజీ అంటే ఒక్కొక్క భావాన్ని అనాలిసిస్ చేసి చెప్పేది, కానీ ఆస్ట్రాలజీ అంటే ఏదో చూడంగానే నీకు ఈ దోషం ఉంది, నువ్వు వెంటనే 30,000 పెట్టో, 50,000 పెట్టో, ₹1,00,000 పెట్టో, 10 లక్షలు పెట్టో, పూజ చేయించుకో, లేకపోతే ఇంకేమీ ఉండదని చెప్పడం కాదు. అనాలిసిస్, నీకు లగ్నం ఎలా ఉంది, నువ్వెందుకు ఎదగట్లేదు, నీ ధనస్థానం ఎలా ఉంది, నీకు ధన విషయంలో ఎలా ఉంటుంది, నీ ధనం ఈ రూట్లో ఉందని ఒక అనాలిసిస్ చేసి చెప్పడం. ఇప్పుడు మనం ఒక రూట్లోకి వెళ్ళాలండి, ఒక దగ్గరికి వెళ్ళాలి, రూట్ మ్యాప్ తీసుకుంటారు, ఎలా వెళ్ళాలి అని చెప్పి చూసుకుంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రైన్ ఎక్కాలి, ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఒక షేర్ ఆటో ఎక్కాలి, లేకపోతే మన ఓన్ కార్ ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు అని ఒక అనాలిసిస్, ఒక రూట్ ఎలా ఉంటుందో ఆస్ట్రాలజీ ఒక రూట్ చూపించేది, జ్యోతి, నీకు కాంతిని, ఒక వెలుగుని చూపించేది. అంతేగాని అవసరం ఉన్నవాడికి లేని వారికి కూడా అందరికీ ఏదో పూజ పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు లాక్కోవడం జ్యోతిష్యం కాదు. అలా వచ్చిన డబ్బు నిలబడదు. నిజంగా అవతల వ్యక్తికి నిజంగానే పాపం ఏదో చేసుకోవాలనుంది, ఏమంటే నాకు సుదర్శన హోమం ఇంట్లో చేయించుకోవాలనుంది, ఈశ్వర అభిషేకం చేయించుకోవాలనుంది, ఫలానా హోమం చేయించుకుందాం అనుకుంటే, చండీ చేయించుకుందాం అనుకుంటున్నాను సార్ అనుకుంటే, ఆ వ్యక్తి అనుకోని సంకల్పం చేసుకున్నప్పుడు నువ్వు చేసి పెట్టడం వేరు. లేదా నిజంగా నీడు ఉంది, ఆ జాతకంలో అంత పెద్ద దోషం ఉంది అన్నప్పుడు నువ్వు చేయడం వేరు. అవతల వ్యక్తికి అసలు అవసరమే లేకపోయినా నువ్వేదో నీ ధనాపేక్ష కోసం, అంటే నువ్వేదో 4 డబ్బులు సంపాదించుకోవాలని అవతల వాళ్ళకి లేని విషయాల్ని భయపెట్టి, వాళ్ళు భయపడేలా చేసి, ఒక పెద్ద పూజ ఒకటి పెట్టేసి నీకు ₹4 మిగులుతాయి అనుకుంటే అది ఆస్ట్రాలజీ అవ్వదు.